తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి తన కారు పైన దాదాపు 19,000 చలాన్లుంటే మరి అప్పుడు నేను చేసిన వీడియోలు దానిపైన చేసినటువంటి రెగ్యులర్గా ఫాలోఅప్ వల్ల రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు 19,000 తన వాహనాల పైన ఉన్న ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేశారు. మరి తాజాగా ఈరోజు కల్వకుంట్ల కవిత గారు దాదాపు 16 చలాన్లు అది ఏది మన దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆమె ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. కానీ ఈమె బంది ఇయాల్టి కూడా మరి ఈమె ముఖ్యమంత్రి బిడ్డ అని అనుకుంటుండ్రో లేకుంటే మంత్రుల చెల్లెళ్ళు అనుకుంటుండ్రో ఇయాల్టికి ఈమె రూలింగ్ ప్రభుత్వం ఉందని అనుకుంటుండ్రో ఏందో తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వాహనం ఆపలేదు, ఆయన తగ్గ చలాన్లు తీసుకోలేదు. మరి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు చాలా నీతులు సూక్తులు చాలా మాట్లాడుతుంది. ఈరోజు ఆమె బండి పైన ఉన్నటువంటి 15,000 చలాన్లు ఈరోజు ఆమె ఇప్పటి వరకు కట్టే ప్రయత్నం చేయలే. ఒక్కసారి కూడా ట్రాఫిక్ పోలీసు కూడా ఆపలే. ఇయాటికి నా బండి కూడా ఇంత యాక్టివిటిస్ట్గా ఉండి రెగ్యులర్గా కొట్లాడినా కానీ ఒక చలాన్ లేకుండా రెగ్యులర్గా బండి ఆపుతారు, కావాలని చూస్తారు. కానీ కల్వకుంట్ల కవిత బండి ఎందుకు ఆపుతలేదు, ఎందుకు మాట్లాడతలేదు అంటే ఇవాళ ఆమె ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమె హవా నడుస్తుంది. ఎందుకంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళిద్దరు పార్ట్నర్స్ కాబట్టి. నేను గతంలో రూలింగ్ ఈమె అధికార పరపతి వాడుకొని ఈమె ఉన్న పంచెలి నేను ఇది మాట్లాడుతూనే ఉన్నా. ఈరోజు ఆమెది హవా నడుస్తూ ఉంది. ఇగో బండి నంబర్ TS00UU 6666. ఇగో అగో ఆమెనే కూర్చుంది. ఆమె బండి ఆమె పోతుంది మొత్తం. ఈరోజు కాన్వా వేసుకొని తిరుగుతున్న పరిస్థితి. మరి బండి ఎవరిది, మరి ఈ కారు ఎవరిది, ఎవరి పేరు మీద అంటే నమస్తే తెలంగాణ పేరు పైన ఉన్నది. ఇవాళ మా పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నన్ను నిలగొట్టిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నేను లేను, నాకు కేసీఆర్ కానీ భర్తలేరు, నాకు హరీష్ రావుకి అస్సలు భర్తలేరు, మేమందరం శత్రువులం అని చెప్పుకునే నువ్వు ఈరోజు ఇది నమస్తే తెలంగాణ పేరు పైన ఉన్నటువంటి బండి. ఈ నమస్తే తెలంగాణ పేరు పైన ఉన్నటువంటి బండిని నువ్వు ఏ విధంగా వాడుతున్నావు ఈరోజు? ఇవాళకి మీ సంబంధాలు లేకుంటే వాళ్ళ వెహికల్స్లను ఎట్లా తిరుగుతూ ఉన్నావు అని అంటే ఇదంటే డ్రామానో ఏదో ఇక మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ నడుస్తున్న తెలంగాణ సిండికేట్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్నిట్లలో వాటాదారులు, అన్నిట్లలో మీకు పంపకాలు ఉంటాయి. నువ్వు ఇవాళ దాకా మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడవు. మేఘా కృష్ణారెడ్డి ఏ విధంగా దోచుకున్నా మాట్లాడవు. మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరంలో ఆయన దోచుకున్న దోపిడీ సొమ్ము గురించి మాట్లాడవు. ఈరోజు కోలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఆయన వర్క్ ఎక్సెస్లో నువ్వు మాట్లాడవు. ఈరోజు బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలలో ఎట్లా ప్రవేశపెట్టాయని దాని గురించి నువ్వు మాట్లాడవు. మన ఊరు మలబరిది మేఘా కృష్ణారెడ్డికి ఏ విధంగా మరి ఆయనకు ఆ రోజు కాంట్రాక్టర్ ఇచ్చినా అది నువ్వు బయట పెట్టే ప్రయత్నం చేయవు. కానీ నీ టార్గెట్ అంతా ఎవరి మీద టార్గెట్ చేస్తావు? ఎవరి మీద టార్గెట్ చేస్తావంటే ఇక ఎవరి మీద టార్గెట్ చేస్తావంటే ఇక ఏది మన వీళ్ళ మీద చేస్తావు. ఏది ఇక ఇక్కడ ఉండు చూడు. ఏమంటుంది? 2 లక్షలు 3 లక్షలు తీసుకోలేదా? 2016 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రమ్మా? డిమాండ్ చేసి సిబిఐ ఎంక్వైరీకి. ఇక నువ్వు లేవు కదా బీఆర్ఎస్. ఫస్ట్ టాప్ 10 ర్యాంక్స్ ఎవరెవరికి వచ్చినాయో దాని మీద ఛాలెంజ్ అయ్యి నువ్వు ఈ ర్యాంకులు ఎవరికి వచ్చినా చూపిమను. ఇవాళ ఎంక్వైరీ చేయమని రేవంత్ రెడ్డికి చెప్పి దీని గురించి నువ్వు మాట్లాడవు. ఇవాళ నువ్వు నీతులు చెప్తా ఉంటే సిగ్గైతుంది. ఇక్కడ మరి మా సెంట్రల్ లైబ్రరీకి చిక్కడిపల్లి సెంటర్ వాళ్ళు ఎట్లా రానిచ్చినో అని అర్థమవుతలేదు నాకు. పేపర్ లీక్ ఎట్లయింది చెప్పండి? 2016 పేపర్ లీక్ ఎట్లయింది? నంబర్ 1 ర్యాంక్ ఎవరు? నంబర్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళ పేపర్లలో ఫోటోలు ఎందుకు రాలేదు? నంబర్ 2 ర్యాంక్ ఎవరిది చెప్పండి. దాని గురించి మాట్లాడరు. పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తావు. దాని మీద సిబిఐలో కంప్లైంట్ ఇచ్చిన, ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన, దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి.
రాజీవ్ ప్రతాప్ రూఢి అనేటోడు నువ్వు ఎవరికి మంత్రి పదవి కోల్పోయిన మాట వాస్తవమా కాదా? రాజీవ్ ప్రతాప్ రూఢి అనేటువంటి మంత్రి పదవి ఎందుకు పోయింది? నీకు మద్దతు ఇవ్వడం వల్ల నీ స్కిల్ డెవలప్మెంట్కు జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ఆయన మద్దతు ఇవ్వడం వల్ల ఆయన నౌకరు పోయింది, అంటే ఆయన మంత్రి పదవి పోయింది. మొదటి విడతలనే పోయింది అన్నది. ఇవాళ బీజేపీ మూడోసారి వచ్చినా కానీ ఇవాళకి ఆయనకి ఎక్కడ కూడా ఇక స్థానం లేకుండా అయిపోయింది. ఏదో కాన్స్టిట్యూషన్ క్లబ్ చైర్మన్గా మాత్రం ఉన్నాడు, కానీ ఇక వేరే ఏ పోస్ట్ కూడా ఆయనకు రాకుండా అయిపోయింది నీ దెబ్బకు. కాబట్టి నీవు ఈ రోజు నీతులు మాట్లాడక తిరుగుతా సిగ్గనిపిస్తుంది నాకు. నేను ఒక ఫుల్ ఎపిసోడ్ త్వరలో ఎట్లా నడుస్తుంది ఈ కథలన్నీ మొత్తం నేను చెప్తా. గతంలో లిక్కర్ దుకాణం చెప్పిన, ఏ విధంగా నడిచింది చెప్పిన, ఏ విధంగా ఇలా పార్ట్నర్స్ ఉందని నేను చెప్పిన. అమృత్ 2.0లో ఉన్నటువంటి మరి ఆయన పేరు రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది సృజన్ వీళ్ళంతా కలిసి ఏ విధంగా తెలంగాణ యొక్క వనరులను ఏ విధంగా దోసుకునే ప్రయత్నం చేసిండ్రో చెప్పిన, తెలంగాణ ఇజ్జతి పరువు ఏ విధంగా తీసిండ్రో చెప్పిన. ఈరోజు నీవు ఈ ప్రభుత్వంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటూ నీ వెనక ఉండి ఆడిపిస్తుండు అనే దానికి అడికోర్ టీం ఇది. అడ్డగోల్ టీం అంటే అడ్డగోల్ టీము. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఇది ఆమె చలాన్లు. ఇక చూడండి ఎక్కడెక్కడ. ఇక 2024 నిజామాబాద్, 2024 నిజామాబాద్ TS09EU ఒకసారి చూద్దాము. TS09EU ఒకసారి చూద్దాం. ఏమని కొట్టాలి అయితే ట్రాఫిక్ చలాన్లా, తెలంగాణ ట్రాఫిక్ చలాన్స్, తెలంగాణ ట్రాఫిక్ ఈ చలాన్. ఓకేనా? ట్రాఫిక్ ఈ చలాన్. టిఎస్ ఈ ఫోన్ టిఎస్ ఈ ఫోన్ టిఎస్ ఒకసారి నంబర్ చూద్దాం. ఈరోజు వీళ్ళు అన్ని పెండింగ్లో పెట్టుకొని ఇలా వీళ్ళు నీతులు మాట్లాడతారు, మాకు పడతలేరు అని చెప్తారు. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలా పెండింగ్ చలాలని కొడతా ఉంటే మేడం ఈ ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, అంత ఈజీగా ఏమి ఉండదు అన్నట్టు. ఇది ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఏదో ఒక దుకాణం ఉంటుంది. సరే ఇంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈమెది ఇదంతా బయటకు వచ్చింది. ఇదంతా బయటకు వచ్చిన పరిస్థితి. TS09 ఓకే 09 EU 6666 5. ఓనర్ ఎవరిది? తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ TS09. ఇది ఎవరు? ఈమె తిరిగినటువంటి బండి. ఇది ఇట్లా పెడదాం. ఇప్పుడు ఈమె తిరిగిన బండి ఒకసారి చూడండి. ఇగో TS09 ఇగో ఈ స్టిక్కర్ లైట్గా పీకింది. ఇప్పుడు EU66 నమస్తే తెలంగాణ పైన ఉన్నటువంటి బండి. ఇప్పుడు ఈ బండిలో నమస్తే తెలంగాణ బండిలో మీకు సంబంధాలు లేకుంటే ఈరోజు ఎందుకు తిరుగుతున్నారు మీరు చెప్పండి. ఇగో తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బండ్లలో మీరు ఎందుకు తిరుగుతున్నారు? దేనికోసం తిరుగుతున్నారు? ఇది డ్రామా కాకుంటే ఏంది? మరి ఈరోజు మీరు అన్నిట్లలో కేసులు పెడతామని మరి తెలంగాణ పబ్లికేషన్స్ బండి కల్వకుంట్ల కవిత తిరుగుతుంది. మరి తిరిగే బండిలో ఇగో 16 చలాన్లు 15 అనుకుంటా 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 16 చలాన్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇగో రేవంత్ రెడ్డి ఇమేజ్లు అంటే ఇలా ఎగరగొట్టింది. ఇగో TS09 EU 6666 ఇగో ఇక్కడ మొత్తం డేటా వచ్చేసింది చూడండి.
కాబట్టి ఇదంతా వీళ్ళంతా తోడు దొంగలు. ఇవాళ నడుస్తుందంతా దుకాణం అంతా ఏంటంటే ర్యాండమ్గా కొన్ని ఫోటోలు కొడతాయి బండి మీరు ఇగో EU6666 వెళ్ళదు. ఇవన్నీ కూడా నమస్తే తెలంగాణ బండ్లల్లో తిరుగుతున్నాయి. ఈరోజు వీళ్ళు మాకు సంబంధాలు లేవనుకున్నా ఈరోజు తిరుగుతున్న రోడ్లపైన ఈ విధంగా వీరావిహారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఈరోజు ఈమె ఏది ఢిల్లీ తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన ఆమె ఈరోజు ఈమె బండి అంటే ఒక కేసులో క్రిమినల్ కేసులో తిహార్ జైలు సెంచల్గూడ జైలు కాదు, లేకుంటే ఈ జైలు కాదు, తిహార్ జైల్లో ఉండాల్సిన ఆమె బండి రోజు ఎన్నిసార్లు చెకింగ్ కావాలి? రౌడీ షీటర్లో ఎన్నిసార్లు చెకింగ్ అయితే వీళ్ళ బండ్లు అన్నిసార్లు చెకింగ్ కావాలి. ఒకసారి డౌట్ఫుల్గా ఉంటే ఒకసారి లిక్కలు తీసుకుపోయి వాళ్ళు సప్లై చేసినామే, దందాలు చేసినామే, అసొంటి మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంటలేరు? కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇకనన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ ఈ చలాన్లు ఖచ్చితంగా కట్టిపిస్తుంది అనుకుంటున్నా. ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా ఈ బండ్లు మరి ఆమె పేరు మీద ఎట్లా తిరుగుతున్నాయి, ఎట్లా ఉంటున్నాయి, మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి నెటిజన్స్, దీన్ని షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.